ఎస్ఐపిబి ఇప్పటికి 25 పెట్టాం, ఎస్ఐపిసి 25 పెట్టాం. ఇది 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 5 ఏళ్లలో 20 కాన్ఫరెన్స్లు పెడతాం. 125 క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. మీరు 3 నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడంలో అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని, అంటే ఇది లగ్జరీ కోసం కాదు, డిస్కషన్ కూడా జరగాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి. అక్కడి నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసులు. ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్. బ్యాక్ ఎండ్లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం, రేటింగ్ ఇస్తున్నారు. అది కొలమానం అవుతుంది అందరికీ. మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాంలలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్. 91% సాటిస్ఫాక్షన్ లెవెల్, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్. దీంట్లో 2 రీజన్స్. ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులైతే, రెండో రీజన్ అమలు చేసే విధానం. ఎవ్రీ పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా రీచ్ అవుతా ఉంది. ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో బిహేవ్ చేస్తున్నాడు, అరగెన్సే లేకుండా. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది. ఇలాంటివి ఎవ్రీ ప్రోగ్రామ్ యాజ్ టు కంపీట్ 90% ఇవి రావాల్సిన అవసరం ఉంది. మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను వాటర్ చెప్పాను, పవర్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్లాండ్ వాటర్ వేస్. లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే. రెండోది, లాస్ట్ 5 years చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మీరే చూస్తారు. ఆల్ నేషనల్ హైవేస్ నోబడి షుడ్ ఇంటర్వెన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. మీరు ఇక్కడ కలెక్టర్స్, మీరు హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం. ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే, పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్ట్ చదివారు, ఒక ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్. ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి. నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం. గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి. ఇక్కడే మన ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు. దే ఆర్ గోయింగ్ టు మెజర్ 42 పారామీటర్స్ రియల్ టైం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం. మీ డేటా ఫైల్లో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్. డెసిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. విల్ ఎక్స్ప్లెయిన్. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను ఇప్పుడు కొన్ని టచ్ చేశాను. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ హిస్టారికల్, ఎందుకంటే మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి, మన ఆస్తి వేరేవాడు రాసేసుకునే పరిస్థితి, లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి. ఎంత గందరగోళం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు మీకు చెప్పాను. రెవెన్యూ మినిస్టర్కి క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. CCLA అండ్ రెవెన్యూ సెక్రటరీ గారు, షీఈస్ డూయింగ్ గుడ్ వర్క్, బట్ యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్, దెన్ ఓన్లీ ఐ విల్ అప్రిషియేట్ యూ. జీరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దే విల్ ఎక్స్ప్లెయిన్. ఆ రోజుటి నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏమి ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండోది, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఇక్కడే ఎక్సైజ్ కావచ్చు, GST కావచ్చు, కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి. GST వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో GST రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ 100% వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చువేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మైనింగ్ కానీ, ఫారెస్ట్ కానీ, T&RB కానీ, R&B కానీ, మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వీళ్ళంతా లా అండ్ ఆర్డర్. టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ యాక్టివిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్, ఏదైతే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే, టెక్నాలజీని కూడా మ్యానిపులేట్ చేయడం కానీ, టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం. మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలామంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ని కానీ, ఆఫీసర్స్ని కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు RBIకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో IT సెక్రటరీలు 3 సార్లు చూస్తే 3 వీళ్ళే. అప్పుడు IT అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా IT సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఈజ్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత RBI గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కోరుతున్నాం, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. I will support you fully. If you fail, then no excuse. Failure is not an excuse. I'm telling you. క్రైసిస్ రాకూడదు, క్రైసిస్ మేనేజ్ చేయాలి. అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ, సెక్రటరీస్ కానీ, CS కానీ, CMO కానీ ఉంటుంది. విల్ సార్ట్ ఇట్ అవుట్. బట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. HR కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను.
టెక్నాలజీని అర్థం చేసుకోండి, టెక్నాలజీ వాడండి. అదే సమయంలో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీకుండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2 days ఈరోజు రేపు మీనింగ్ఫుల్గా ఉండాలి. 50% మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, 50% టైం ఇస్తాం. అందరం కూడా టైంకి అవాయిడ్ కావాలి. ఇప్పుడు నేను చూసుకున్నాను, నా టైం కూడా 45 minutes ఇచ్చారు. 1 minute ఎక్సీడ్ అయింది. ఐఎమ్ క్లోజింగ్ మై ఇది. ఇక్కడ కూడా టైమర్ పెట్టేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ టైమర్ ప్రకారమే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది. 1 నిమిషం కూడా ఎక్సీడ్ కాదు, ఆటోమేటిక్గా మైక్ కట్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసేగా ఉండాలని కోరుకుంటూ, డెఫినెట్గా జరుగుతుంది. సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది. విత్ దిస్ అగైన్ ఆల్ కలెక్టర్స్, కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి కంగ్రాచులేషన్స్. ఆల్ కలెక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్. థ్యాంక్ యూ.